హలో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం సోషల్ అవేర్నెస్లో భాగంగా టాలీవుడ్ నటుల చేత అవేర్నెస్ చిత్రాలను నిర్మించింది. ఇందులో భాగంగా డిజిటల్ అరెస్ట్, అలాగే ఆన్లైన్ బ్యాంక్ మోసాలు, అలాగే ఇన్స్టెంట్ లోన్ యాప్స్, అలాగే హనీ ట్రాప్ ఇలాంటి విషయాల మీద కొన్ని షార్ట్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో చేసినవి. ఎవరిని పర్టికులర్గా ఉద్దేశించినవి కావు. ఇలాంటి స్కామ్లు, ఫ్రాడ్లు విషయంలో మన ప్రజలు కాస్త అలర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో వీటిని నిర్మించారు. ఇందులో భాగంగానే ఈ చిత్రం మీకోసం. హలో అన్నయ్య గారు, కొంచెం ఈ నెలలో ఇబ్బంది అయ్యి కట్టలేకపోయానండి. వచ్చే నెలలో 2 కలిపి కట్టేస్తాను. రే బాలాజీ, అమ్మా, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కడి దాకా వచ్చాయిరా? ఎవరి దగ్గరికి వెళ్ళి పని అడిగినా మినిమం ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. పోనీ ఏదైనా పార్ట్ టైం జాబ్ అన్నా చెయ్యొచ్చు కదా. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మా, ఈ రోజుల్లో డెలివరీ బాయ్గా చేయాలన్నా కంపల్సరీ బైక్ కావాలమ్మా. ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ అయినా తీసుకోవచ్చు కదరా. సెకండ్ హ్యాండ్ బైక్ అది కొనాలంటే మినిమం 5,000 కావాలి. ఎక్కడున్నా డబ్బులు? ఒక పని చెయ్యి, ఇదిగో ఈ దుద్దులు తీసుకెళ్ళి అమ్మేసి బైక్ తీసుకో. వద్దమ్మా, నాన్న గుర్తుకోనే ఇవి ఒకటే, వాటిని నమ్మలేను. అమ్మొద్దురా, ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి బైక్ తీసుకో. నువ్వు దేనిలో ఒక దానిలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇడిపించి నాకు అమ్మలు నాకు తెచ్చివ్వు, సరేనా? వద్దమ్మా. సరే, ఈ బైక్ చూడరా మామయ్య, NS 200 చాలా బాగుంది. ఒక నిమిషం ఫోన్ చేస్తా. నేను మాట్లాడతాను. హలో, రవి గారా అండి? అవునండి. అదే OLXలో 50,000 బైక్ 25,000కే పెట్టారు, నిజమేనండి? అవును భయ్యా, నేను CRPFలో పనిచేస్తున్నాను. నాకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది. నేను 3 డేస్లో వెళ్ళిపోవాలి. అందుకే బైక్ అర్జెంటుగా అమ్మేయాల్సి వస్తుంది. మీకు కావాలంటే ఇమ్మీడియట్గా అడ్వాన్స్ పే చేయండి. బైక్ కోసం నంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. భయ్యా కావాలి భయ్యా, ఇప్పుడే డెలివరీ చేస్తారా? ఇప్పుడు కొంచెం నేను బిజీగా ఉన్నాను భయ్యా. ఒక 10,000 పే చేస్తే ఈరోజు సాయంత్రమే మీకు పార్సల్ చేస్తాను. ప్రూఫ్ కోసం నా ఆధారు, నా జాబ్ ID సెండ్ చేస్తాను. ఆధార్ కార్డు, జాబ్ ID ప్రూఫ్ పంపించాడురా. జెన్యూన్ పర్సన్ లా ఉన్నాడు. మళ్ళీ మిస్ అయిపోతాము. ముందు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయి. 10,000 కొట్టే చెప్తాను ఆ నెంబర్కి. కుట్టు. ఓకే, కొట్టేసాను మామయ్య. భయ్యా, సార్ రవి గారు, మాది CRPF కాబట్టి మా బండి CRPF క్యాంటీన్ నుంచి బయటికి రావాలంటే దానికి 5,000 పే చేయాలి. సరే సార్, ఓకే సార్. మనకు బండి కావాలి, ఎలాగో డబ్బులు పే చేయాలి కదా. ఇంకో 5,000 కదా, కొట్టే. కొట్టేసింది మామయ్య. ఇప్పుడు మామయ్య ఒక నిమిషం. మామయ్య బైక్ అతను మాట్లాడు. సార్, నేను ఇప్పుడే బండి పార్సల్ చేయించాను. 2 రోజుల్లో మీరు ఇచ్చిన అడ్రస్కి వచ్చేస్తుంది. డెలివరీ అక్నాలెడ్జ్మెంట్ వాట్సాప్ చేస్తాను. ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ అమౌంట్ సెండ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మామయ్య బైక్ పార్సల్ చేశారంట. ఇది రిసిప్ట్ కూడా పంపించారు. ఆ మిగిలిన బ్యాలెన్స్ కూడా కొట్టేమన్నారు. అమ్మయ్యా, ఎంత పని చేసావురా. CRPF అధికారని చెప్తే నమ్మానమ్మా. బైక్ పార్సల్ చేస్తారని చెప్పి డబ్బులు మొత్తం కాజేశారు. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్మునంతా ఇలాంటి వాళ్ళు వచ్చి రాబందుల్లా కాజేస్తున్నారు. వదలకూడదు, వాళ్ళని ఊరికే వదలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. రే బాలాజీ, పదరా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇద్దారా. సోషల్ మీడియాలో గవర్నమెంట్ ఆఫీషియల్స్ అని చెప్పి మీకు ఫేక్ ఐడీస్ ప్రజెంట్ చేసి మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు. మీకు తక్కువ రేట్కి ఇస్తామని చెప్పి ముందే మీ డబ్బులు తీసుకొని లాస్ట్కి ఆ వస్తువే మీకు పంపించకుండా మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీకు ఫ్రాడ్స్ అని ఏ మాత్రం డౌట్ వచ్చినా సైబర్ క్రైమ్ నంబర్కి వెంటనే కాల్ చేయండి.